నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్తో కలిసి మంత్రి ఆనం వివిధ శాఖల పనులను పరిశీలించారు. వ్యవసాయ సంబంధిత విభాగాలు, విద్యుత్ శాఖలు అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని అన్నారు. తుఫాన్ కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి మట్టం సమృద్ధిగా ఉండటం వల్ల గండ్లు పడకుండా నీటిని దశలవారీగా విడుదల చేస్తూ సముద్రంలో కలిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రతి శాఖ అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఇది రెండో తుఫాను కావడంతో అధికారులు మరింత అప్రమత్తతో పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా ఈ సైక్లోన్ ని ఎదుర్కొనే దానిలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి అనేటువంటి దానిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకి యువరాజ్ ఐఏఎస్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం దాదాపుగా ఈ సైక్లోన్స్ విషయంలో ఒక 10 నుంచి 15 సంవత్సరాల వరకు గతంలో ప్రతి సంవత్సరం సైక్లోన్ ఎదుర్కొనేవాం. కానీ ఇటీవల కాలం సైక్లోన్స్ తగ్గాయి. మళ్ళీ ఒక సంవత్సరం నుంచి సైక్లోన్స్ మళ్ళీ నెల్లూరు జిల్లా పరిధిలో వస్తుందేమో అనేటువంటి సూచనలు, సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలవుతున్న సందర్భంలో మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ దిత్వా సైక్లోన్ మరి ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా ఈ సైక్లోన్ ని ఎదుర్కొనే